ఓం నమో వెంకటేశాయ. అందరికంటే ఉత్తముడు, ఎవరికి దుష్టచిత్తముతో ఉన్నటువంటి వారికి లొంగనివాడు, ఏ ప్రాణి ఏ విధమైన ఆరాధన చేసినా గుర్తుంచుకునేవాడు, ప్రతి ప్రయత్నానికి కారణమైనవాడు, నిత్యము ఆత్మ కలిగిన వాడై సనాతనుడిగా కీర్తించబడేటటువంటి శ్రీనివాసుని అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి లోక కళ్యాణాన్ని కోరుకుంటూ విరాట పర్వ పారాయణం చేసుకుంటున్నాం. 27వ రోజైనటువంటి ఈరోజు 5వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. మంగళ రూపమైన గురు ప్రార్థనతో పారాయణాన్ని ఆరంభిద్దాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమత్ శ్రీమత్ అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయః సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా దృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత
श्रीमन्महाभारत अंतर्गते अंतर्गते विराटपर्वणि विराटपर्वणि देवी स्तोत्र पारायणपूर्वकम् यथाशक्ति पंचमाध्याय अंतर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्ण ध्यानम् वसुदेवसुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः व्यासध्यानम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अथ विराटपर्वणि पंचमोऽध्यायः वैशम्पायन उवाच ते वीराबद्धनिस्त्रिंशाः तथा बद्धकलापिनः बद्धगोधाङ्गुलित्राणाः काళిందీమభితో యయుః. ధౌమ్యోపదేశ అధ్యాయం పూర్తి అయిన పిమ్మట 5వ అధ్యాయంలో ఈనాడు మనం వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నటువంటి విషయాల్ని వింటూ ఉన్నాం. జనమేజయుడిని ఉద్దేశించి మళ్ళీ వైశంపాయన మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. తే వీరాహ బద్ధ నిస్త్రింశాహ, మహావీరులైనటువంటి ఆ పాండవులు ఖడ్గములను అలాగే తథా బద్ధకలాపినః కత్తులు అమ్ముల పదలను ధరించి బద్ధ గోదాంగుళిత్రాణాః చేతులకు వేళ్లకు రక్షణ కోసమని చెప్పి కొన్ని తొడుగుల్ని కూడా ధరించినటువంటి వారై కాళిందీమభితో యయుః, యమునా నది సమీపానికి వాళ్ళందరూ కూడా వెళ్ళారు అని జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు వైశంపాయన మహర్షి. నిన్నటితో ధౌమ్యోపదేశాధ్యాయం పూర్తయింది. అలాగే ఈ పాండవులందరూ కూడా ద్రౌపదీదేవిని ముందుగా ఉంచుకున్నటువంటి వారై ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ పాంచాల దేశానికి ధౌమ్యుడు వీడి అగ్నిహోత్రాలను తీసుకుని వెళ్ళడం, అలాగే ఇంద్రసేనాదులు అందరూ కూడా ఆ రథములను అశ్వములను అన్నిటినీ కూడా తీసుకుని యాదవ దేశానికి వెళ్ళి అక్కడ రహస్యంగా వాళ్ళందరూ కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇక పాండవులు విరాట నగరంలోకి ప్రవేశించడానికి అని చెప్పి వాళ్ళ ప్రయాణాన్ని ఆరంభించినటువంటి వారై వీరు ఈ 12 సంవత్సరాలు ఎక్కడైతే అరణ్యవాసంలో ఉన్నారో ఆ అరణ్యవాస స్థలం దగ్గర నుంచి కొంత దూరం ఇతఃపూర్వమే వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు యమునా నది సమీపానికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళే సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటిది ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అని అంటే, చక్కగా కత్తులు ఖడ్గములు పెద్ద పెద్ద ఖడ్గములు అలాగే అమ్ముల పదులు వీటన్నిటినీ కూడా ధరించినటువంటి వాళ్ళై చేతులకు కూడా తొడుగులు ధరించుకుని వేళ్ళకి చేతులకి వాళ్ళు ధనుర్బాణాలు కూడా తీసుకుని చక్కగా అలా యమునా నది సమీపానికి వెళ్ళారు అని చెప్పి జనమేజయుడికి వైశంపాయన మహర్షి ఆ పైన జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని చెప్పారు. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణం చేద్దాం. అథ
విరాటపర్వణి విరాటపర్వణి పంచమోऽధ్యాయः పంచమోऽధ్యాయः వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తే వీరాः దేవీయాః బద్ధ నిస్త్రింశాः బద్ధనిస్త్రింశాః తథా తథా బద్ధకలాపినః బద్ధకలాపినః బద్ధగోధాంగుళిత్రాణాः బద్ధగోదాంగుళిత్రాణాః కాళిందీం కాళిందీం అభితో యయుః అభితో యయుః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తే వీరాः దేవీయాః బద్ధ నిస్త్రింశాः బద్ధనిస్త్రింశాః తథా తథా బద్ధకలాపినః బద్ధకలాపినః బద్ధగోధాంగుళిత్రాణాः బద్ధగోదాంగుళిత్రాణాః కాళిందీం కాళిందీం అభితో యయుః అభితో యయుః తతస్తే దక్షిణం తీరమన్వగచ్చన్ పదాతయః నివృత్తవనవాసా హి స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా వసంతో గిరిదుర్గేషు వనదుర్గేషు ధన్వినః విద్యంతో మృగజాతాని మహేశ్వాసా మహాబలాః. అలా వాళ్ళు యమునా నదీ సమీపానికి వెళ్ళిన తరువాత తతస్తే దక్షిణం తీరం పదాతయ అన్వగచ్చన్ కుడి ఒడ్డుకి యమునా నది కుడి ఒడ్డుకి వాళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి వారై నివృత్త వనవాసాః స్వరాష్ట్రం ప్రేప్సవ నివృత్త వనవాసాః వనవాసం నుంచి నివృత్తులైనటువంటి వారై అప్పటికి పూర్తి చేసుకుని స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా అంటే మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి వారై అని ఒక అర్థం చెప్పుకుని అలా వాళ్ళు ఆ రాష్ట్రాన్ని అంటే వాళ్ళ రాజ్యాన్ని ఎలాగైనా సరే తప్పక గెలవాలి అనేటువంటి కోరికతో మళ్ళీ పొంది వాళ్ళు చక్కగా మహారాజులుగా వెలుగొందాలి అనేటువంటి కోరికని మనసులో నింపుకున్నటువంటి వారై వసంతో గిరిదుర్గేషు అంటే పెద్ద పెద్ద కొండ కోటల యందు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి వారై వనదుర్గేషు ధన్వినః పెద్ద పెద్ద అరణ్యాల్లో కూడా అక్కడ అరణ్య దుర్గముల యందు కూడా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి వారై విద్యంతో మృగజాతాని చక్కగా అక్కడ ఆ అరణ్య మార్గంలో వీళ్ళందరూ పయనిస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో ఏవైనా సరే కొన్ని మృగములు కనిపిస్తే వాటిని క్రూర మృగాల్ని వేటాడుతూ అలాగే మహేశ్వాసాః మహాబలాః చక్కటి బల సంపన్నులైనటువంటి ఈ పాండవులందరూ కూడా వారి పైనాన్ని అట్లా చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇక్కడ చక్కగా వాళ్ళు వాళ్ళకి కావలసినటువంటి కొన్ని ధరించినటువంటి వాళ్ళై ధనుర్బాణాలు ఇత్యాదులు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా అని చెప్పి అంటే వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి వారై వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందాలి అనంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి కోరికని ఉంచుకున్నటువంటి వారై వ్యవహరిస్తున్నారు అన్న పదాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మనం ఒకదాన్ని లక్ష్యంగా చేసుకుని దాన్ని సాధించాలి అనేటువంటి కోరిక పెట్టుకున్నటువంటి వాళ్ళమైనప్పుడు ఖచ్చితంగా మన శరీరంలో కానీ మన బుద్ధిలో కానీ మన మనస్సులో కానీ ఆ లక్ష్యం వైపే మన దృష్టి ఉండాలి తప్పితే వేరే విషయముల యందు మనం దృష్టిని పెట్టకూడదు అన్న విషయం వీళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తి చేశారు. ఇంకా సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడం అక్కడ రాజ్యాన్ని పొందడం ముందుగా ఉన్నటువంటి పని అజ్ఞాతవాసం పూర్తి చేయడం. కానీ ఆ అజ్ఞాతవాసం కోసం వెళ్తూ ఉన్నటువంటి వారు కూడా ఈ అజ్ఞాతవాసం మాకు ఈ మళ్ళీ రాష్ట్రాన్ని పొందడానికి అనుకూలమైనటువంటిది, దీన్ని మేము శ్రద్ధగా చేసిన వాళ్ళమైతే మళ్ళీ రాజ్యాన్ని పొందుతాము అని గుర్తుంచుకున్నటువంటి వారై
వాళ్ళ రాజ్యాన్ని పొందాలి అన్న దృక్పథంతో, అంటే తప్పక ఈ అజ్ఞాతవాసాన్ని జాగ్రత్తగా పూర్తి చేసుకుని మళ్ళీ రాజ్యాన్ని పొందాలనేటువంటి తాపత్రయంతో వెళ్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ వర్ణించడంతో మనకి వాళ్ళు ఈ అజ్ఞాతవాసంలోనూ చక్కగా గడపాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. మళ్ళీ వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు పొందాలి, రాజ్యాన్ని పొందాలి అనంటే వాళ్ళ లక్ష్య శుద్ధి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తోంది. ఇటువంటి విధంగా వాళ్ళు వాళ్ళ పైనాన్ని కొనసాగించి వెళ్తూ ఉన్నారు అంటూ చెప్పినటువంటి శ్లోకంలో వాళ్ళ లక్ష్యం మీద వాళ్ళకున్నటువంటి గౌరవం రెండూ కూడా ఇక్కడ చక్కగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. మనం కూడా మన నిత్యము చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏటిల్లో అయినా సరే ఎన్ని పనులు చేస్తూ ఉన్నా లక్ష్యం మీద దృష్టి పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకరత్నం మనకి తెలియజేస్తూ ఉన్నది. శ్రద్ధగా ఇప్పుడు పారాయణం చేద్దాం. తతస్తే దక్షిణం తీరం అన్వగచ్చన్ పదాతయః నివృత్తవనవాసాహి స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా తతస్తే దక్షిణం తీరం అన్వగచ్చన్ పదాతయః నివృత్తవనవాసాహి స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా వసంతో గిరిదుర్గేషు వనదుర్గేషు ధన్వినః విద్యంతో మృగజాతాని మహేశ్వాసాః మహాబలాః వసంతో గిరిదుర్గేషు వనదుర్గేషు ధన్వినః విద్యంతో మృగజాతాని మహేశ్వాసాః మహాబలాః ఉత్తరేణ దశార్ణాంస్తే పాంచాలాన్ దక్షిణేన చ అంతరేణ యగురుల్లోమాన్ శూరసేనాంశ్చ పాండవాః లుబ్ధా బ్రువాణామత్స్యస్య విషయం ప్రావిశత్వనాత్ ధన్వినో బద్ధనిస్త్రింశాః వివర్ణాశ్మశ్రుధారిణః. ఇక వాళ్ళు ఆ విధంగా పయనిస్తూ వెళ్తూ ఉన్నటువంటి వారై వాళ్ళు ఏ దేశముల నుంచి దాటుకుంటూ ఏ దేశముల మధ్యలోంచి వెళ్తూ ఉన్నారో ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా మనకి ఈ రెండు శ్లోకముల యందు కూడా చక్కగా తెలియజెప్పారు. ఉత్తరేణ దశార్ణాన్ అంటే దశార్ణ దేశము అని చెప్పి ఆ మధ్యప్రదేశ్ దగ్గరగా ఉంటుంది. ఆ దేశమునకు అలాగే దక్షిణేణ చ పాంచాలాన్ పాంచాల దేశానికి దక్షిణంగా పాంచాల దేశము అని అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఉత్తర పాంచాలము దక్షిణ పాంచాలము అని చెప్పి ఇది ఉత్తరప్రదేశ్కు దగ్గరగా ఉంటుంది. దానికి ఈ రెండు రాష్ట్రాలకి కూడా రాజ్యాలకి ఉత్తర దక్షిణంగా అలాగే అంతరేణ యకురుల్లోమాన్ శూరసేనాంశ్చ పాండవాః యకురుల్లోమాన్ శూరసేనాన్ అంతరేణ అంటే యకురుల్లోమ దేశము అంటే సాల్వ దేశము అంటారు తిక్కన గారు. సాల్వ దేశము అని అంటే ప్రస్తుతం మనం చెప్పుకోవాలి అని అంటే సుమారుగా నాగపూర్ దగ్గర పరిసరాల్లో, అలాగే శూరసేన దేశము అని అంటే మధుర దగ్గర వస్తుంది ఉత్తరప్రదేశ్ దగ్గర. ఆ రెండిటికి మనం చక్కగా ఇప్పుడు భారత భూగోళాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే చక్కగా మనకు కనిపిస్తుంది. మధుర అటువైపుగా ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఇటువైపుగా ఉంటుంది. దాని రెండిటికి మధ్యలోంచి వీళ్ళు వాళ్ళ పయనాన్ని కొనసాగిస్తూ పాండవులు చక్కగా వెళ్తూ ఉన్నారు. లుబ్ధాబ్రువాణామత్స్యస్య విషయం ప్రావిశన్ మహావనాత్ అని అంటున్నారు. అంటే లుబ్ధాబ్రువాణామత్స్యస్య ఎవరైనా సరే వీళ్ళు పయనిచ్చి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ప్రధానమైనటువంటి దారుల్లో వెళ్ళట్లేదట. అక్కడ ఏవైతే క్షుద్ర మార్గములు అని అంటాం, అంటే కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి అడ్డదారులుగా ఉండేటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో
ఆ రాళ్ళు రప్పలు వీటన్నిటితోటి నిండిపోయినటువంటి ప్రదేశాలు అటు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట, ఎవరి దృష్టిలో పడకుండా. అలా మేము అలా వెళ్తూ ఉన్నటువంటి వారై ఎవరన్నా అడిగినప్పుడు మేము లుబ్ధాహ అంటే వేటగాళ్ళము అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి వారై, వాళ్ళు వనాత్ అంటే ఆ వనాల నుంచి అరణ్యాల నుంచి మత్స్యస్య విషయం ప్రావిశన్ అంటే మత్స్య దేశమునకు దగ్గరగా వాళ్ళు మత్స్య దేశంలోకి ప్రవేశించారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక సందేహం కలుగుతుంది మనందరికీ కూడా. ఏమండి, వీళ్ళు పాండవులు క్షత్రియులు మహారాజులు కదా, మరి లుబ్ధాహ అంటూ మేము వేటగాళ్ళము అని చెప్పి చెప్పడం ఏమిటి? వేటగాళ్ళు అని చెప్పారు కాబట్టి ఇక్కడైనా సరే వీళ్ళందరూ కూడా అబద్ధం ఆడినట్లే కదా అనే సందేహం కలగవచ్చు. కాకపోతే మన సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పతనం, సంస్కృత భాషలో ఉండేటటువంటి ఒక శబ్దానికి విశేషార్థములు ఇంకా ఏ భాషలో కూడా ఉండవు. ఇక్కడ లుబ్ధాహ అన్న పదానికి వేటగాళ్ళు అని ఒక అర్థం. అలాగే ఎవరైతే ఒక విషయాన్ని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళను కూడా లుబ్ధాహ అంటారు. మామూలుగా లుబ్ధాహ అని లోభం కలిగినటువంటి వాళ్ళను కూడా అంటూ ఉంటారు. ఇక్కడ లుబ్ధాహ అంటే లుబ్ధ ఆకాంక్షిణి వ్యాధే అని చెప్పి ఆకాంక్షిణి అన్నారు. అంటే కోరుకునేటువంటి వాడి యందు కూడా లుబ్ధాహ లుబ్ధుడు అనేటువంటి పేరు వాడతారు అని చెప్పి స్పష్టంగా మనకి కోశంలో చెప్తూ ఉన్నారు. కాబట్టి కోరుకునేటువంటి వాళ్ళము అని అంతరార్థం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ వేటగాళ్ళు లేకపోతే ఆ అరణ్యంలో నివసించేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ తెలిసేటటువంటి మాట ఏమో మేము వేటగాళ్ళము అని చెప్పి పైకి తెలుస్తూ ఉంటుంది. ఏం కోరుకుంటున్నారని మీరు ఈ అర్థం చెప్తున్నారు అనంటే మత్స్యస్య విషయం అంటే మత్స్య దేశాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వారై అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అంటే మత్స్య దేశాన్ని గురించి వెళ్ళడం కోసం మేము ప్రయాణం మొదలుపెట్టాం, మేము ఆ దేశం చేరడం కోసము అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదు, మా రాజ్యం పొందడం కోసం ఇప్పుడు మేము ఈ అజ్ఞాతవాసానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం, అటువంటి వాళ్ళము అని చెప్పి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. అంతరార్థంలోనే రెండర్థాలు వచ్చాయి. పైకి మటుకు సామాన్యంగా అందరికీ అర్థమయ్యేటటువంటి విషయమేమో చక్కగా వాళ్ళందరికీ మేము వేటగాళ్ళము, వేటాడేటువంటి వాళ్ళము అని చెప్పి పైకి వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళ యొక్క శరీరాలు, వీళ్ళు ధరించినటువంటి ఆయుధాలు అవన్నీ కూడా వేటగాళ్ళలాగానే ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ అలా అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నటువంటి వారై ఎక్కడ అసత్య దోషం తగలకుండా చక్కగా వీళ్ళు మాట్లాడుతూ అట్లా ఆ అరణ్యాల నుంచి బయటపడి విరాట రాజ్యంలోకి దగ్గరగా ఇంకొంత దూరంలో విరాట రాజ్యం ఉంది అనగా ఆ బయటకు వచ్చి వాళ్ళు చక్కగా వరం నుంచి బయటపడిపోయినటువంటి వాళ్ళే రాజ్య ప్రవేశం చేయబోతూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా ఇక్కడ ఈ శ్లోకముల్లో తెలియజేస్తూ ఉన్నారు. చక్కగా మనం ఈ శ్లోకములని ఇప్పుడు పారాయణం చేద్దాం. ఉత్తరేణ उत्तरेण दशार्णांस्ते दशार्णांस्ते पाञ्चालान् पाञ्चालान् दक्षिणेन च दक्षिणेन च अन्तरेण अन्तरेण यकृल्लोमान् यकृल्लोमान् शूरसेनांश्च शूरसेनांश्च पाण्डवाः पाण्डवाः उत्तरेण उत्तरेण दशार्णांस्ते दशार्णांस्ते पाञ्चालान् पाञ्चालान् दक्षिणेन च दक्षिणेन च अन्तरेण अन्तरेण यकृल्लोमान् यकृल्लोमान् शूरसेनांश्च शूरसेनांश्च पाण्डवाः पाण्डवाः लुब्धा ब्रुवाणाः लुब्धा ब्रुवाणाः मत्स्यस्य मत्स्यस्य विषयम् विषयम् प्राविशन्वनात् प्राविशन्वनात् धन्विनो धन्विनो बद्धनिस्त्रिंशाः बद्धनिस्त्रिंशाः विवर्णाः विवर्णाः श्मश्रुधारिणः श्मश्रुधारिणः लुब्धा ब्रुवाणाः लुब्धा ब्रुवाणाः मत्स्यस्य मत्स्यस्य विषयम् विषयम् प्राविशन्वनात् प्राविशन्वनात् धन्विनो धन्विनो बद्धनिस्त्रिंशाः बद्धनिस्त्रिंशाः विवर्णाः विवर्णाः श्मश्रुधारिणः श्मश्रुधारिणः ఈ విధంగా
వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. తతో జనపదం ప్రాప్య కృష్ణారాజానమబ్రవీత్ పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ వ్యక్తం దూరే విరాటస్య రాజధానీ భవిష్యతి వసామేహ పరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః. వాళ్ళు ఈ విధంగా పయనిస్తూ ఉన్న సందర్భంలో కొంత దూరం వెళ్ళి వాళ్ళు ఈ అరణ్యాన్ని దాటి ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్న సందర్భంలో ఆ దేశంలోకి అప్పుడు వాళ్ళ రూపాలన్నీ కూడా ఇతఃపూర్వమే శ్లోకంలో చెప్పారు, ధన్వినో బద్ధనిస్త్రింశాః వివర్ణాః శ్మశ్రుధారిణః. అంటే విపరీతమైనటువంటి గడ్డాలు పెరిగిపోయినాయి. వివర్ణాః అంటే వాళ్ళ రంగులన్నింటినీ కూడా వాళ్ళు కోల్పోయారు. చాలా ఇబ్బందికరమైనటువంటి శారీరక స్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క స్వరూపం అంతా కూడా ఈ ప్రయాణం చేసినటువంటి బడలక మీద చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళుగా తెలుస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ అక్కడ దాకా వచ్చారు అని చెప్తూ ఉన్నారు. ఇదే విషయంలో తిక్కన గారు కూడా వీళ్ళ ప్రయాణము ఎలా కొనసాగిందో చెప్పడం కోసం చక్కగా వచనంలో మనకి అందించారు. ఎడనడవన్యాహారంబుల శరీరయాత్రలు నడుపుచు నానా మృగ వివిధవధ విహారంబులను మనోహర కుసుమ కదంబ గంధ మకరంద బిందు సందోహ సుందర తరుచ్ఛాయ సేవనంబులను కమల పరాగ పరంపరా ధూసరిత భూసుర భాసుర జలాశయ సమవగాహనంబులను సరిత్సంగమ స్నానాద్యనుష్ఠానంబులను బహుప్రకార పాదపకుల్మలతావలోకనంబులను పక్షికుల ప్రకరానేక భంగి విరుతాకర్ణనంబులను వినోదించుచు కానన మార్గంబుల నరికి మత్స్యమండలమ్ముగడి చేరి ధౌమ్యుని వీడుకొనిరి అని వాళ్ళు ఆ అరణ్యంలో అలా నడుస్తూ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో చక్కగా అక్కడ ఎన్నో పక్షుల్ని, చాలా విచిత్రమైనటువంటి ఫల పుష్పాదులతో కూడినటువంటి పరిసరాల్ని అన్నిటినీ కూడా చూస్తూ వాళ్ళు ఎక్కడికెక్కడ స్నానం చేసుకుంటూ ఉన్నటువంటి వారే చేయాల్సినటువంటి నిత్య ఆహ్నిక క్రియలు అంటే రోజూ చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళు ఆ శ్రమని తెలియకుండా ఉండే విధంగా చక్కగా అలా బయలుదేరి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు. ధౌమ్యుణ్ణి వీడుకొన్న తర్వాత ఆయనకి సెలవు ఇచ్చి మేము వెళ్ళొస్తామని చెప్పి ఆయన దగ్గర ఆశీర్వచనములన్నీ పొందిన పిమ్మట వీళ్ళు ఈ మత్స్యదేశంలోకి ప్రవేశించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తిక్కన గారు చక్కగా తెలియజెప్పారు. ఆ ప్రవేశించినటువంటి సందర్భంలోనే వీరు అప్పటికే బాగా అలసిపోయినటువంటి వారై చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో వివర్ణులు అయిపోయినటువంటి వారే, అంటే వాళ్ళ రంగు వాళ్ళకి లేదు, చాలా ఇబ్బంది పడి అలాగే ఈ దేశంలోకి ప్రవేశించేటటువంటి సందర్భానికే చాలా నిస్సత్తువుగా కూడా కొంత వాళ్ళు ఉండడంతో అప్పుడు తతో జనపదం ప్రాప్య కృష్ణారాజానమబ్రవీత్ పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ అని ద్రౌపదీదేవి ధర్మరాజుతోటి ఈ విధంగా అంటూ ఉన్నది. అక్కడ దాకా వచ్చిన తర్వాత బాగా బడలిక వచ్చింది అందరికీ కూడా. ఆవిడ కూడా చాలా అలసిపోయింది. అప్పుడు తతో జనపదం ప్రాప్య అలా ఆ విరాట రాజ్యంలోకి ప్రవేశించిన పిమ్మట కృష్ణారాజానమబ్రవీత్ ద్రౌపదీదేవి ధర్మరాజుతోటి ఈ విధంగా అలిగిందట. పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ. హే ధర్మరాజా పశ్య, ఓ ధర్మరాజా ఒక్కసారి చూడు, ఏకపద్య దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ. ఏకపద్య అంటే ఏకసంచారయోగ్యా మార్గా అంటారు వ్యాఖ్యాకర్త. అలాగే క్షుద్ర మార్గా అని అంటే వెళ్ళేటప్పుడు కొంత రాళ్ళు రప్పలు ముళ్ళు ఇలాంటివన్నీ కలిసి ఉన్నటువంటి కొన్ని మార్గములు ఉంటాయి. అటువంటి మార్గములు మనం నడిచి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేటువంటి మార్గములు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. చూడు ధర్మరాజా. అలాగే క్షేత్రాన్ని వివిధాని చ, వివిధములైనటువంటి క్షేత్రములన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, పంట పొలాలు ఇలాంటివి. కాబట్టి మనం ఇక విరాట రాజ్యంలోకి ప్రవేశించినట్లే అన్న అభిప్రాయాన్ని ఆవిడ తెలియజేస్తూ ఉన్నది. తెలియజేస్తూ ఆ పై శ్లోకంలో
తను తన మానసికమైనటువంటి శారీరకమైనటువంటి కొంత కష్టాన్ని ఆవిడ ఇక పైన చెప్పబోతూ ఉన్నది. ముందుగా ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేద్దాం. తతః జనపదం ప్రాప్య జనపదం ప్రాప్య కృష్ణ కృష్ణ రాజానమబ్రవీత్ రాజానమబ్రవీత్ పశ్యైకపద్యో పశ్యైకపద్యో దృశ్యంతే దృశ్యంతే క్షేత్రాణి క్షేత్రాణి వివిధాని చ వివిధాని చ తతః తతః జనపదం ప్రాప్య జనపదం ప్రాప్య కృష్ణ కృష్ణ రాజానమబ్రవీత్ రాజానమబ్రవీత్ పశ్యైకపద్యో పశ్యైకపద్యో దృశ్యంతే దృశ్యంతే క్షేత్రాణి క్షేత్రాణి వివిధాని చ వివిధాని చ వ్యక్తం దూరే విరాటస్య రాజధాని భవిష్యతి వసామేహా పరాన్ రాత్రిం బలవాన్ మే పరిశ్రమః. ఈ విధంగా ధర్మరాజా, ఇక్కడ ఎన్నో పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని మార్గములు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తూ, విరాటస్య రాజధాని దూరే వ్యక్తం భవిష్యతి, ఇక్కడికి కొంచెం దూరంగా విరాటుని రాజధాని ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వసామేహా అపరాం రాత్రిం, ఇహ అపరాం రాత్రిం వసామ, ఇక్కడ మనం ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాము, ఇక్కడే విశ్రమించినటువంటి వాళ్ళమై రేపొద్దున్నే బయలుదేరి వెళ్దాము అని చెప్తూ ఆవిడ, బలవాన్ మే పరిశ్రమ, నాకు విపరీతమైన శ్రమగా ఉన్నదయ్యా, నా వల్ల కావట్లేదు, ఇక్కడికి ఈనాడు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి ధర్మరాజుతోటి ద్రౌపదీదేవి ఈ విధంగా చెప్పింది. ఇక్కడ చూడండి, పాపం ఇన్ని రోజులు కూడా ఆవిడ ఎంతోమంది మహానుభావులందరూ వచ్చి ధర్మరాజు కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే పక్కనే ఆవిడ కూడా ఉంటూ ఉండేది. మహారాణిగా చక్కగా ఆవిడ మహాభోగములన్నీ కూడా అనుభవించింది. 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని కూడా ఆవిడ పూర్తి చేసుకుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి తన శ్రమ అంతా కూడా ఒక్కసారిగా బయటపెట్టి, ఇప్పటికి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం, ఇక నా వల్ల కావట్లేదు, ఇక్కడికి ఈ పూట విశ్రాంతి తీసుకుందాం, ఈ రాత్రి ఇక్కడ బస చేసి రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్దాము అన్న అభిప్రాయంతో ఆవిడ ఈ విధంగా అన్నది. ఇదే విషయాన్ని బలవాన్ మే పరిశ్రమ అని మనకి వ్యాసభారతంలో కనిపిస్తూ ఉంటే, ఈ ఒక్క అంశాన్ని తీసుకుని తిక్కన గారు ఆ ద్రౌపదీదేవి పడినటువంటి మొత్తం శ్రమని అంతటినీ కూడా మనకి ఈ పద్యంలో సాక్షాత్కారం చేశారు. డప్పిజనించే వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే గోళ్లలో జిప్పిల జొచ్చెనెత్తురులు చిత్తము నాకు గడున్ వశంబుగాదు అప్పురమిచ్చడచ్చడను నాసల వచ్చి తిని ఎంత దొవ్వకో ఇప్పటి భంగి ఒక్కడుగునేగడు దానికి ఓర్వ నిర్మయిన్నే అంటూ ఆవిడ డప్పిజనించే, నాకు విపరీతమైనటువంటి దాహంగా ఉందయ్యా, వ్రేళుల పుటంబులు పొక్కదొడంగే, కాళ్ళు పొక్కులెక్కిపోయినాయి, అలాగే గోళ్లలో జిప్పిల జొచ్చనెత్తురులు, నా ఈ పాదాల దగ్గర ఉండేటువంటి గోళ్లల్లోంచి రక్తములు వచ్చేస్తున్నాయట. ఆవిడ ప్రయాణించినటువంటి అంత దూరం ప్రయాణించడం వల్ల ఆ కాళ్ళన్నీ కూడా పొక్కులైపోయి ఆ వేళ్లల్లోంచి రక్తములు బయటికి వచ్చేస్తూ ఉన్నాయట. విపరీతమైనటువంటి కష్టాన్ని పడుతోంది. అలాగే చిత్తము నాకు గడున్ వశంబుగాదు, నాకు ఇకపైన మానసికంగా కానీ బౌద్ధికంగా కానీ ఆలోచించేటువంటి శక్తి లేదు, నాకేమి మంచి స్వాధీనం తప్పిపోతోంది ఈ శ్రమ వల్ల, నా వల్ల కావట్లేదు. అప్పురమిచ్చడచ్చడను నాసల వచ్చి తిని, ఆ పురం విరాటపురం అనేటువంటిది ఇక్కడెక్కడో ఉంటుంది కదా, ఇక్కడే కదా అంటూ ఇంత దూరం వచ్చాను నేను. సాధారణంగా ఎంతెంత దూరం అంటే ఇంకొంత దూరం అని చెప్తూ ఉంటాం. ఆవిడ కూడా వీళ్ళతో పాటు నడుస్తూ ముందుగా వస్తోంది. నడుస్తూ ఇంకొంచెం దూరంలోనే ఉంది కదా, ఇంకొంత దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి ఇంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా
ఆ బాధని ఇప్పటిదాకా బయట పెట్టకుండా ఇక దగ్గరికి వచ్చేసాం, విరాట రాజ్యం దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఈ పూట ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఇంత బాధని ఇంతవరకు ఆపుకున్నటువంటిది సుకుమారి అయినటువంటిది లేత శరీరం కలిగినటువంటి స్త్రీమూర్తి మహారాణిగా ఉన్నటువంటిది ఒక్కసారిగా తన యొక్క బాధనంతా కూడా వాళ్ళకి చెప్తూ ఇప్పటి భంగి ఒక్క నడుగునే గెడుదానికి ఓర్వనెమ్మెయిన్, ఇకపైన ఒక్క అడుగు వేయడానికి కూడా నాకు ఓపిక లేదయ్యా, కాబట్టి ఇక్కడే ఈ పూట ఉందాము అని చెప్పింది అని తిక్కన గారు చక్కగా దాన్ని బలవాన్మే పరిశ్రమ అన్నటువంటి పదానికి వారు ఇంత వ్యాఖ్యానాన్ని చక్కగా కవిత్వంగా తెలియజేశారు. ఈ విధంగా ఆవిడ అన్న తర్వాత ధర్మరాజు ఆవిడ్ని ఊరడిస్తూ తర్వాత అర్జునుడికి కొన్ని విశేషాలు చెప్తారు. వాటిని మనం రేపు తప్పక తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకాన్ని చక్కగా మనం పారాయణం చేద్దాం. వ్యక్తం దూరే వ్యక్తం దూరే విరాటస్య రాజధాని భవిష్యతి వసామేహ పరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః వ్యక్తం దూరే విరాటస్య రాజధాని భవిష్యతి వసామేహ పరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః. ఈరోజు అర్థం తెలుసుకున్న శ్లోకాలన్నిటినీ వరుసగా పారాయణ చేద్దాం. వైశంపాయన ఉవాచ తే వీరాః బద్ధ నిస్త్రింశాః తథా బద్ధ కలాపినః బద్ధ గోధాంగుళిత్రాణాః కాళిందీం అభితో యయుః తతస్తే దక్షిణం తీరం అన్వగచ్చన్ పదాతయః నివృత్తవనవాసాహి స్వరాష్ట్రం ప్రేప్సవస్తదా వసంతో గిరిదుర్గేషు వనదుర్గేషు ధన్వినః విద్యంతో మృగజాతాని మహేశ్వాసాః మహాబలాః ఉత్తరేణ దశార్ణాంస్తే పాంచాలాన్ దక్షిణేన చ అంతరేణ యకృల్లోమాన్ శూరసేనాంశ్చ పాండవాః లుబ్ధా బ్రువాణాః మత్స్యస్య విషయం ప్రావిశన్వనాత్ ధన్వినో బద్ధ నిస్త్రింశాః వివర్ణాః శ్మశ్రుధారిణః తతో జనపదం ప్రాప్య కృష్ణ రాజానమబ్రవీత్ పశ్యైకపద్యో దృశ్యంతే క్షేత్రాణి వివిధాని చ వ్యక్తం దూరే విరాటస్య రాజధాని భవిష్యతి వసామేహ పరాం రాత్రిం బలవాన్ మే పరిశ్రమః. ఈ విధంగా 5వ అధ్యాయంలో వాళ్ళు ఆ ధనుర్బాణాలన్నీ కూడా ధరించి యమునా నదీ తీరానికి రావడం, అక్కడి నుంచి యమునా నది కుడివైపుగా వాళ్ళందరూ కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ దేశముల మధ్యలోంచి
చక్కగా విరాటరాజు దేశానికి దగ్గరగా రావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజధాని కనిపిస్తూ ఉండడంతో దగ్గరగా ఉంటుంది అని ఊహించి అలా చూసినటువంటి ద్రౌపదీదేవి నాకు బాగా అలసటగా ఉన్నది, ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అని చెప్పినంత వరకు మనం కథాశ్రవణాన్ని చేశాం. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి అందరం కూడా దేవీ స్తోత్ర పారాయణం చేద్దాం. నమస్తే పుండరీకాక్ష నమస్తే వెంకటేశ్వర అస్మాన్ అనేక విధయ భవాన్ రక్షతు రక్షతు. పుండరీకాక్షుడు శ్రీనివాసుడు అని వర్ణిస్తున్నారు. అంటే విప్పారినటువంటి కన్నులు కలిగిన వాడు అని, తన భక్తులకి ఏ ఆర్తి కలిగిందో ఏ బాధ కలిగిందో అని తెలుసుకోవడం కోసం నిలువత్తు ధ్రువమూర్తిగా స్వామివారు కనులు విప్పార్చి చూస్తూ ఉంటారట భక్తుల వైపు. అలాగే వెంకటేశ్వర, వెంకటతీతి పాపములను తొలగించేటువంటి వాడు. అటువంటి వెంకటేశ్వరుడే మనని అనేక విధాలుగా రక్షించాలి అని ఆయన్ని ప్రార్థిస్తూ ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో మనం దేవీ స్తోత్రాన్ని చేసుకుందాం. అథ దేవీ స్తోత్రం. దేవీ స్తోత్రం. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. విరాటనగరం రమ్యం. విరాటనగరం రమ్యం. గచ్చమానో యుధిష్ఠిరః. గచ్చమానో యుధిష్ఠిరః. అస్తువన్మనసా దేవీం. అస్తువన్మనసా దేవీం. దుర్గాం. దుర్గాం. త్రిభువనేశ్వరీం. త్రిభువనేశ్వరీం. యశోదాగర్భసంభూతాం. యశోదాగర్భసంభూతాం. నారాయణవరప్రియాం. నారాయణవరప్రియాం. నందగోపకులే జాతాం. నందగోపకులే జాతాం. మంగళ్యాం. మాంగళ్యాం. కులవర్ధినీం. కులవర్ధినీం. కంసవిద్రావణకరీం. కంసవిద్రావణకరీం. అసురాణాం క్షయంకరీం. అసురాణాం క్షయంకరీం. శిలాతట వినిక్షిప్తాం. శిలాతట వినిక్షిప్తాం. ఆకాశం ప్రతిగామినీం. ఆకాశం ప్రతిగామినీం. వాసుదేవస్య భగినీం. వాసుదేవస్య భగినీం. దివ్యమాల్య. దివ్యమాల్య. విభూషితాం. విభూషితాం. దివ్యాంబరధరాం దేవీం. దివ్యాంబరధరాం దేవీం. ఖడ్గఖేటక. ఖడ్గఖేటక. ధారిణీం. ధారిణీం. భారావతరణే పుణ్యే. భారావతరణే పుణ్యే. ఏ స్మరంతి సదా శివాం. ఏ స్మరంతి సదా శివాం. తాన్వై. తాన్వై. తారయసే పాపాత్. తారయసే పాపాత్. పంకే గామివ దుర్బలాం. పంగే గామివ దుర్బలాం. స్తోతుం ప్రచక్రమే. స్తోత్రం ప్రచక్రమే. భూయో. భూయో. వివిధైః. వివిధైః. స్తోత్ర సంభవైః. స్తోత్ర సంభవైః. ఆమంత్ర్య. ఆమంత్ర్య. దర్శనాకాంక్షీ. దర్శనాకాంక్షీ. రాజాదేవీం. రాజాదేవీ. సహానుజః. సహానుజః. నమోస్తు వరదే. నమోస్తు వరదే. కృష్ణే. కృష్ణే. కుమారి. కుమారి. బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి. బాలార్క సదృశాకారే. బాలార్క సదృశాకారే. పూర్ణచంద్ర నిభాననే. పూర్ణచంద్ర నిభాననే. చతుర్భుజే చతుర్వక్త్రే. చతుర్భుజే చతుర్వక్త్రే. పీనశ్రోణిపయోధరే. పీనశ్రోణిపయోధరే. మయూరపిచ్ఛవలయే. మయూరపిచ్ఛవలయే. కేయూరాంగదధారిణి. కేయూరాంగదధారిణి. భాసిదేవి. భాసిదేవి. యథా పద్మా. యథా పద్మా. నారాయణ పరిగ్రహ. నారాయణ పరిగ్రహ. స్వరూపం. స్వరూపం. బ్రహ్మచర్యం చ. బ్రహ్మచర్యం చ. విశదం. విశదం. గగనేశ్వరీ. గగనేశ్వరీ. కృష్ణచ్చ విసమా. కృష్ణచ్చ విసమా. కృష్ణ. కృష్ణ. సంక
సంకర్షణ సమానన సంకర్షణ సమాన బిభ్రతి బిభ్రతి విపులౌ బాహు విపులౌ బాహు చక్రధ్వజ చక్రధ్వజ సముచ్రయౌ సముచ్రయౌ పాత్రీ చ పాత్రీ చ పంకజీ ఘంటీ పంచజీ ఘంటీ శ్రీ విశుద్ధా చ శ్రీ విశుద్ధా చ యా భువి యా భువి పాశం ధను పాశం ధనుః మహాచక్రం మహాచక్రం వివిధాన్యాయుధాని చ వివిధాన్యాయుధాని చ కుండలాభ్యాం కుండలాభ్యాం పూర్ణాభ్యాం పూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ కర్ణాభ్యాం చ విభూషిత విభూషితా చంద్ర విస్పర్ధినా దేవి చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే ముఖేన త్వం విరాజసే ముకుటేన ముకుటేన విచిత్రేణ విచిత్రేణ కేశబంధేన కేశబంధేన శోభినా శోభినా భుజంగా భోగవాసేన భుజంగా భోగవాసేన శ్రోణిసూత్రేణ శోణిసూత్రేణ రాజత రాజత విభ్రాజసే చ విభ్రాజసే చ ఆబద్ధేన ఆబద్ధేన భోగేనేవేహ భోగేనేవేహ మందరః మందరః ధ్వజేన ధ్వజేన శిఖిపిచ్ఛానాం శిఖిపిచ్ఛానాం ఉచ్ఛ్రితేన ఉచ్ఛ్రితేన విరాజసే విరాజసే కౌమారం కౌమారం వ్రతమాస్థాయ వ్రతమాస్థాయ త్రిదివం త్రిదివం పావితం త్వయా పావితం త్వయా తేన త్వం తేన త్వం స్తూయసే దేవి స్తూయసే దేవి త్రిదశైః త్రిదశైః పూజ్యసేపి చ పూజ్యసేపి చ त्रैलोक्यरक्षणार्थाय त्रैलोक्यरक्षणार्थाय महिषासुरनाशिनी महिषासुरनाशिनी प्रसन्ना मे सुरश्रेष्ठे प्रसन्ना मे सुरश्रेष्ठे दयां कुरु शिवा भव दयां कुरु शिवा भव जया त्वं जया त्वं विजया चैव विजया चैव संग्रामे च जयप्रदा संग्रामे च जयप्रदा ममापि विजयं देहि ममापि विजयं देहि वरदा वरदा त्वं च साम्प्रतं त्वं च साम्प्रतं विन्ध्ये चैव विन्ध्ये चैव नगश्रेष्ठे नगश्रेष्ठे तव स्थानं हि शाश्वतम् तव स्थानं हि शाश्वतम् काळि काळि महाकाळि काळि काळि महाकाळि खड्ग खट्वाङ्गधारिणी खड्ग खट्वाङ्गधारिणी कृतानुयात्रा कृतानुयात्रा भूतैस्त्वं भूतैस्त्वं वरदा वरदा कामचारिणी कामचारिणी भारावतारे भारावतारे ये च त्वां ये च त्वां संस्मरिष्यन्ति संस्मरिष्यन्ति मानवाः मानवाः प्रणमन्ति च ये त्वां हि प्रणमन्ति च ये त्वां हि प्रभाते तु नरा भुवि प्रभाते तु नरा भुवि न तेषां दुर्लभं किञ्चित् न तेषां दुर्लभं किञ्चित् पुत्रतो पुत्रतो धनतोऽपि वा धनतोऽपि वा दुर्गात्तारयसे दुर्गे दुर्गात्तारयसे दुर्गे तत्त्वं दुर्गा स्मृता जनैः तत्त्वं दुर्गा स्मृता जनैः कान्तारेष्ववसन्नानां कान्तारेष्वसन्नानां मग्नानां च महार्णवे मग्नानां च महानवे दस्युभिर्वा दस्युभिर्वा निरुद्धानां निरुद्धानां त्वङ्गतिः त्वं गतिः परमानृणां परमानृणां जलप्रतरणे चैव जलप्रतरणे चैव कान्तारेषु कान्तारेषु अटवीषु च अटवीषु च ये स्मरन्ति महादेवी ये स्मरन्ति महादेवी न च सीदन्ति ते नराः न च सीदन्ति ते नराः त्वं कीर्तिः त्वं कीर्तिः श्रीर्धृतिः
श्रीधृतिः सिद्धिर्ह्रीः सिद्धिर्ह्रीः विद्या सन्ततिर्मतिः विद्यासन्ततिर्मतिः संध्यारात्रिः सन्ध्यारात्रिः प्रभानिद्रा प्रभानिद्रा ज्योत्स्नाकान्तिः ज्योत्स्नाकान्तिः क्षमादया क्षमादया ऋणाञ्च ऋणाञ्च बन्धनं मोहम् बन्धनं मोहम् पुत्रनाशं धनक्षयम् पुत्रनाशं धनक्षयम् व्याधिं मृत्युं भयं चैव व्याधिं मृत्युं भयं चैव पूजिता नाशयिष्यसि पूजिता नाशयिष्यसि सोऽहं राज्यात् सोऽहं राज्यात् परिभ्रष्टः परिभ्रष्टः शरणं त्वां शरणं त्वां प्रपन्नवान् प्रपन्नवान् प्रणतश्च प्रणतश्च यथा मूर्ध्ना यथा मूर्धा तव देवि सुरेश्वरी तव देवि सुरेश्वरी त्राहि मां पद्मपत्राक्षी त्राहि मां पद्मपत्राक्षी सत्ये सत्या भवस्वनः सत्ये सत्या भवस्वनः शरणं भव मे दुर्गे शरणं भव मे दुर्गे शरण्ये शरण्ये भक्तवत्सले भक्तवत्सले एवं स्तुता हि एवं स्तुता हि सा देवी सा देवी दर्शयामास दर्शयामास पाण्डवम् पाण्डवम् उपगम्यतु उपगम्यतु राजानम् राजानम् इदं वचनम् इदं वचनम् అబ్రవీత్. అబ్రవీత్. ఈ రకంగా ధర్మనందనుడు ఆ అమ్మవారిని స్తుతించగా ఆ అమ్మవారు కూడా దేవీ మహాత్మ్యంలో కూడా ఇలా చెప్పింది ఏమిటంటే ఉపసర్గానశేషాంస్తు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ మమ మాహాత్మ్యం శమయేత్. నా గురించి తెలుసుకుంటే చాలు, నా మాహాత్మ్యాన్ని వర్ణిస్తే చాలు, నేను కాదు నా మాహాత్మ్యం మిమ్మల్ని కాపాడుతుంది. దేని నుంచి అంటే మహామారీ సముద్భవాన్, మహామారి మొదలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి జనించే ఉపద్రవాల నుంచి కాపాడుతుంది. అలాగే త్రివిధముత్పాతం, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఉత్పాతాలు, మరొక రకంగా త్రిభువనేశ్వరి కాబట్టి మూడు లోకాల్లో ఉండేటువంటి ఉత్పాతాలన్నిటినీ కూడా నా మాహాత్మ్యం మిమ్మల్ని కాపాడుతుంది అని వరం ఇచ్చింది. కాబట్టే ధర్మనందుడు ఆమెను స్తుతించాడు. ఆమె స్తుతికి మెచ్చి అమ్మ అవతరించింది, అనుగ్రహించింది. అటువంటి అనుగ్రహం మనకిప్పుడు కావాలి కాబట్టి ప్రతినిత్యం మనం శ్రద్ధగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి పలుకులను కూడా శ్రద్ధగా పారాయణ చేస్తూ భక్తితో సేవిద్దాం. దేవ్యువాచ దేవ్యువాచ శృణురాజన్ మహాబాహో శృణురాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో మదీయం వచనం ప్రభో భవిష్యత్యచిరాదేవ భవిష్యత్యచిరాదేవ సంగ్రామే విజయస్తవ సంగ్రామే విజయస్తవ మమ ప్రసాదాత్ మమ ప్రసాదాత్ నిర్జిత్య నిర్జిత్య హత్వా హత్వా కౌరవవాహినీం కౌరవవాహినీ రాజ్యం నిష్కంటకం కృత్వా రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే భోక్ష్యసే మేదినీం పునః మేదినీం పునః భ్రాతృభిः సహితో రాజన్ భ్రాతృభిः సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలాం ప్రీతిం ప్రాప్స్యసి పుష్కరాం మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం ఏ సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ఆరోగ్యం చ భవిష్యతి ఏ చ సంకీర్తయిష్యంతి ఏ చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః లోకే విగతకల్మషాః తేషాం తుష్టా ప్రదాస్యామి తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుః రాజ్యమాయుః వపుస్సుతం వపుస్సుతం ప్రవాసే ప్రవాసే నగరే చాపి నగరే చాపి సంగ్రామే సంగ్రామే శత్రు సంకటే శత్రు సంకటే అటవ్యాం దుర్గకాంతారే అటవ్యాం దుర్గకాంతారే సాగరే సాగరే గహనే
గిరౌ గహనే గిరౌ ఏ స్మరిష్యంతి మాం రాజన్ ఏ స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా యథాహం భవతా స్మృతా న తేషాం దుర్లభం కించిత్ న తేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి అస్మిన్ లోకే భవిష్యతి ఇదం స్తోత్రవరం భక్త్యా ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా పఠేత వా శృణుయాద్వా పఠేత వా తస్య సర్వాణి కార్యాణి తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః సిద్ధిం యాస్యంతి పాండవాః మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాట నగరే స్థితాన్ విరాట నగరే స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి కురవో న ప్రజ్ఞాస్యంతి గురవో నరావాతన్నివాసినః నరావాతన్నివాసినః ఇత్యుక్త్వా వరదా దేవీ ఇత్యుక్త్వా వరదాదేవి యుధిష్ఠిరం యుధిష్ఠిరం అరిందమం అరిందమం రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ పాండూనాం పాండూనాం తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్రం దేవీ స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వరుడి కంటే వేరొక నాథుడు నాకు లేడు. నన్ను కాపాడేటువంటి వాడు, రక్షించేవాడు ఆ వెంకటేశుడే. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామిని ఎల్లప్పుడూ కూడా నేను స్మరిస్తూ ఉంటాను. ఓ వెంకటేశ, నాకు ప్రియాన్ని ఇవ్వు, నా యందు నువ్వు అనుగ్రహంతో నన్ను రక్షిస్తూ ఉండు, నా యందు ప్రసన్నుడివి అవ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నటువంటి భక్తులందరి విన్నపాలని కూడా స్వీకరించినటువంటి స్వామి ప్రతి ఒక్కరిని కూడా తన కన్నబిడ్డ వలె రక్షిస్తూ ఉన్నాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. కావున మనందరం కూడా ఈనాటి ఈ సందర్భముగా మనం స్వామివారిని హే వెంకటేశ ప్రసీద ప్రసీద అంటూ గోవిందనామంతో స్వామివారికి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన్ని అనుగ్రహించమని కోరుదాం. శ్రీ ఆలూరు రాజమోహన్ గారు మరియు హనుమాచార్య ప్రాయట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిదర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులు వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద
అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయివి గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద బాంధవ అనాథ రక్షక గోవింద వాడ అడుగుడు దండాలవాడ గోవింద ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. కరోమి యద్యత్ సకలం పరస్మై. నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.